నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. తెలుగు రాష్ట్ర రాజకీయాలు ఇంట్రెస్ట్గా మారాయి. గురు శిష్యుల బంధం నా భూతో నా భవిష్యత్తే అన్నట్లు మారాయి ఇక్కడి పాలిటిక్స్. పాత మిత్రులు ఇప్పుడు కలవబోతున్నారా? కూటమికి జై కొట్టిన రేవంత్ సైకిల్తో దోస్తీ చేయనున్నారా అంటే అవుననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఐదేళ్ల తర్వాత తెలుగు గడ్డపై మళ్లీ పసుపు పతాకం రెపరెపలాడింది. 3 పార్టీల కూటమి 3 ప్రాంతాలను కొల్లగొట్టింది. పేదలకు పెద్దలకు మధ్య యుద్ధం అంటూ ఎన్నికలకు వెళ్లిన అధికార పార్టీని ప్రజలు పక్కకు పెట్టేశారు. పసుపు పెనుగాలికి దాదాపు అన్ని జిల్లాల్లో వైసీపీ తుడిచిపెట్టుకుపోయింది. 164 సీట్లతో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి రికార్డు స్థాయి గెలుపు అందుకుంది. టీడీపీ 135, జనసేన 21, బీజేపీ 8 స్థానాల్లో విజయబావుట ఎగరవేశాయి. 5 ఏళ్లు అధికారంలో ఉన్న వైసీపీ కూటమి సునామీలో తుడిచిపెట్టుకుపోయింది. ఘోర పరాభవాన్ని చవిచూసింది. గత ఎన్నికల్లో 151 సీట్లు సాధించిన వైసీపీ ఈసారి 11 సీట్లతో సర్దిపెట్టుకుంది. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. చంద్రబాబు శిష్యుడిగా పేరున్న రేవంత్ రెడ్డి తెలంగాణకు ముఖ్యమంత్రి కావటం, ఏపీలో ఇప్పుడు బాబు సీఎం కాబోతూ ఉండటంతో ఇరు రాష్ట్ర రాజకీయ సంబంధాలు మరోసారి చర్చకు వస్తున్నాయి. తెలంగాణ ఏర్పాటు తర్వాత 2 తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలు అపరిష్కృతంగానే ఉన్నాయి. వీటన్నిటికీ ఇప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో లేదో చూడాలి. విభజన తర్వాత 2 రాష్ట్రాల తొలి ముఖ్యమంత్రులైన చంద్రబాబు, కేసీఆర్ మధ్య పెద్దగా సత్సంబంధాలు లేవు. ఆ మాటకొస్తే ఏపీ సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి కేసీఆర్ వచ్చారు. ఆ తర్వాత పలు సందర్భాల్లో కలిశారు. కానీ మళ్లీ దూరం పెరిగింది. ఏపీ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతల విమర్శలు, దానికి వైసీపీ నేతల కౌంటర్లు, ఇలా కాలం గడిచింది. ఇటీవల తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమి తర్వాత కేసీఆర్ని మరోసారి సీఎం హోదాలో జగన్ పరామర్శించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ అందించడానికి విజయవాడ నుంచి మా ప్రతినిధి ఏడుకొండలు లైవ్లో ఉన్నారు. ఏడుకొండలు చెప్పండి, ఏపీలో ఎన్డీఏ కూటమి గెలుపు తెలంగాణపై ప్రభావం చూపుతుందంటారా? శశిరేఖ, ఆంధ్రప్రదేశ్లో కూటమి విజయం సాధించిన తర్వాత ఇది అసాధారణ విజయం కాదు, ఇది అసాధారణ విజయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విజయాన్ని అయితే ఈసారి సొంతం చేసుకున్నారు. అయితే గడిచిన 10 ఏళ్లుగా కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించినటువంటి విభజన హామీలు కొన్ని నెరవేరలేదు. అలాగే చూస్తే ఏదైతే ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి ఆస్తుల తాలూకు ఏదైతే సెటిల్మెంట్ ఇప్పటి వరకు కూడా కాలేదు. అయితే 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత
అక్కడ అధికారంలోకి వచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ 5 ఏళ్ళు కూడా కాలయాపన చేసుకుంటూ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఆస్తుల పంపకాల్లో కూడా జాప్యం చేసుకుంటూ వచ్చింది. అయితే అనంతరం ఏదైతే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఓటుకు నేటు కేసు ద్వారా అక్కడ నుండి ఇక్కడికి రావడం, అలాగే ఇక్కడ ఏదైతే కేసీఆర్ ఎప్పటికప్పుడు టీడీపీ మీద నిప్పులు జరగడం, ఇవన్నీ చూస్తే మొత్తం మీద రాష్ట్రానికి రావాల్సినటువంటి ఈ యొక్క వాటాలు ఉన్నాయో వాటాలు రాకపోవడం, అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇప్పటి వరకు కూడా కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు కూడా సరిగ్గా రాకపోవడం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలను తీవ్రంగా కలిసివేసింది. అయితే అనంతరం 2019లో వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కూడా ఈ విభజన హామీలకు సంబంధించి విభజన హామీల్లో ఇచ్చినటువంటి దేన్ని కూడా సాధించుకోలేకపోవడం కూడా ఆంధ్రప్రదేశ్కి ఇవన్నీ కూడా చాలా పెద్ద దెబ్బని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే అటు తెలంగాణలో రేవంత్ రెడ్డి సీఎంగా ఉండడం, ఇక్కడ మరలా చంద్రబాబు నాయుడు సీఎం కావడం మరొకసారి సిగురులు అయితే ఆశిస్తున్నాయి. ఖచ్చితంగా ఈ ఆంధ్రప్రదేశ్ రావాల్సినటువంటి వాటాలన్నీ కూడా ఇప్పటికైనా సరే తీసుకువస్తారు అనేటువంటి ఒక సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే రేవంత్ రెడ్డిని ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు శిష్యుడిగా కూడా చెప్తూ ఉంటారు. చంద్రబాబు నాయుడు హయాంలో కూడా రేవంత్ రెడ్డికి మంచి సంస్కృత స్థానం ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆయన సంబంధించినటువంటి వ్యక్తి శిష్యుడే ఇప్పుడు అక్కడ సీఎంగా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి ప్రతి ఆస్తిని కూడా ఈసారి ఇచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. అయితే ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే ఇటు ఎన్డీఏ కూటమితోటి తిరిగిలేనటువంటి ఆధిక్యాన్ని సాధించుకున్నటువంటి ఈ యొక్క టీడీపీ ప్రభుత్వం, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో ఈసారి ఖచ్చితంగా 2 రాష్ట్రాలకు సంబంధించి బీజేపీ మరొక కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకునేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే తెలంగాణలో మరింత పుంజుకోవడానికి ఇటు ఏపీకి రాబోయేటువంటి సీఎం ఎవరైతే చంద్రబాబు నాయుడు కూడా ఉపయోగపడతాడని చెప్పి చూస్తున్నారు. అయితే అక్కడ ఉన్నది కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ ఉండేది అయితే ఎన్డీఏ కూటమి. అయితే ఇక్కడ కాంగ్రెస్కి ఎన్డీఏకి మధ్య ఉన్నటువంటి విభేదాలు తెలిసినవే. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఏ విధంగా కలుపుకుని వెళ్తారు, రేవంత్ రెడ్డిని కలుపుకుంటే ఎన్డీఏలో వచ్చేటువంటి విభేదాలు ఏంటి అనే దాని మీద కూడా ప్రత్యేక దృష్టి పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఆస్తులను ఇప్పుడు త్వరితగతిన ఆంధ్రప్రదేశ్కు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ ఉన్నటువంటి ఆస్తులను నగదు రూపేణా ఇక్కడికి తీసుకురావాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉంది. ఇప్పటికి 10 సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఎటువంటి అక్కడ ఉన్నటువంటి ఈ ఆస్తుల తాలూకా విభజన అయితే జరగలేదు. అయితే ఈసారి ఖచ్చితంగా జరుగుతుందని చెప్పేసి ఆశిస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఎటు చెప్తే అటు మాట వినేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి మేలు చేస్తారు. గతంలోంచి కూడా ఆంధ్రప్రదేశ్ అంటే ఒక అభిమానం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి తన కుమార్తెను కూడా ఆంధ్రప్రదేశ్లోనే ఇచ్చారు. అలాగే తన విజయంకుడు కూడా ఇక్కడే ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఇప్పటికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అక్కడ ప్రస్తుతానికి ఉన్నారు. అయితే ఈ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆస్తులు మాత్రం ఎప్పటిలోగా దీన్ని ఒక కొలిక్కి వస్తాయనేది వేచి చూడాలి. అయితే ప్రస్తుతం ఏదైతే ఎన్డీఏ కూటమికి సంబంధించి సభ్యులు అక్కడ ఉండేటువంటి బీజేపీ నేతలు కానీ ఇక్కడ ఉండేటువంటి బీజేపీ నేతలు కానీ వీరంతా కలిసి ఇప్పుడు ఏదైతే అటు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన కొన్ని అక్కడ ఉండేటువంటి సమస్యల మీద పోరాడేందుకు కూడా రంగం సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు ఇక్కడ ఉండేటువంటి ఎన్డీఏ కూటమి సభ్యులు కూడా కలుపుకుంటారని చెప్పేసి ఇప్పటికే ఒక అనుమానాలు అయితే వ్యక్తమవుతున్న నేపథ్యంలో తదుపరి కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది. ఇప్పటికే ఇటు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అటు రేవంత్ రెడ్డి మధ్య ఉన్నటువంటి సత్సంబంధాలను కలుపుకుని రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడు పూర్తి మద్దతు ఇస్తారు అనేటువంటి ఒక సంకేతాలు కూడా వినిపిస్తున్నాయి. అయితే మొత్తం చూస్తే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య ఈ యొక్క కొత్త రాజకీయం అయితే రగడగా మారుతుందని మాత్రం చెప్పవచ్చు. అయితే ఏదేమైనప్పటికీ కూడా కొత్తగా ఏర్పడేటువంటి ఈ యొక్క ప్రభుత్వం ఏదైతే ఉందో ఇప్పుడు 2024లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి
గతంలో ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో ఉన్నటువంటి సమస్యల మీద ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. ఇక్కడ ఏదైతే ప్రజలు కోల్పోయారో వాటన్నిటిని తిరిగి ప్రజలకు అందించాలని చెప్పేసి ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఈ రోజు ఉదయం జరిగినటువంటి మీడియా సమావేశంలో కూడా చెప్పినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఉమ్మడి రాజధాని మరొక 10 ఏళ్ళు ఉండాలంటూ కూడా వైసీపీ దిగిపోయే ముందు ప్రకటనలు చేయడం, అంటే వైసీపీ చేసినటువంటి ఒక ఏదైతే ఈ యొక్క నినాదం ఉందో దీంతో ఒక్కసారిగా అందరూ మళ్ళా ఉలికి పడినటువంటి పరిస్థితి. 10 ఏళ్లలో అక్కడ ఉన్నటువంటి ఆస్తుల్ని కనీసం ఇక్కడ తీసుకురాలేనటువంటి వ్యక్తులు ఇప్పుడు మరొక 10 ఏళ్ళు అక్కడ రాజధాని కావాలని అడగడం పైన అప్పుడు ఏదైతే అక్కడ ఉండేటువంటి టీఆర్ఎస్ నేతలు కానీ అటు కాంగ్రెస్ నేతలు కానీ తీవ్రంగా ఎద్దేవా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అటు బీఆర్ఎస్ నేతలు ఏదైతే గతంలో కొన్ని వ్యాఖ్యలు చేయడం, ఆ వ్యాఖ్యలకు ఇటు వైసీపీ నేతలు ఎదురుదాడి చేయడం, ఇవన్నీ వీటితోనే కాలయాపన చేశారు తప్ప ఆంధ్రప్రదేశ్కు రావాల్సినటువంటి ఏదైతే నిధులు ఉన్నాయో వాటిని తీసుకురావడంలో కూడా విఫలమయ్యారు. ముఖ్యంగా కేంద్రంతో పోరాటంలో విఫలమయ్యారు. ఇక్కడ తెలంగాణ నుంచి రావాల్సినటువంటి వాటాల్లో కూడా ఇప్పటికీ వారంతా కూడా పూర్తిగా విఫలమైనటువంటి నేపథ్యంలో ఇప్పుడు కూటమికి ఇది అదంతా కలిసి వచ్చే అంశంగా మారింది. కాబట్టి ఈసారి కూటమి భారీగా అంటే టీడీపీ 134, అటు జనసేన 21, అలాగే బీజేపీ 8 సీట్లు గెలుచుకోగలిగింది. ఏడుకొండలు ఏపీలో ఎన్డీఏ కూటమి గెలుపు తెలంగాణపై ప్రభావం చూపుతుందంటారా? ఖచ్చితంగా ఇది టీడీపీ ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో ఈ కూటమి ప్రభావం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇటు తెలంగాణ మీద ప్రభావం చూపుతుంది అనేటువంటి ఒక సంకేతాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటు బీజేపీ కలయికతోటి ఎన్డీఏ కూటమి మరొకసారి రాబోయే రోజుల్లో ఇటు తెలంగాణలో ఇప్పటికే కొద్ది బలంగా ఉన్నటువంటి బీజేపీ మరింత బలాన్ని పుంజుకునేటువంటి ఆవశ్యకత ఖచ్చితంగా కనిపిస్తుంది. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి బీజేపీ నేతలందరికీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నేతలతోటి సత్సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఇండియా కూటమికి వెళ్తారని చెప్పేసి ఒకనొక టైంలో వినిపించినటువంటి వార్తలకు చెక్ పెడుతూ కూడా ఆయన ఎన్డీఏకి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు ఎన్డీఏలో కీలక పాత్ర కూడా చంద్రబాబు నాయుడు పోషించబోతున్నాడు. కాబట్టి అటు తెలంగాణలో కూడా టీడీపీ కొంచెం బలంగా ఉన్నటువంటి పార్టీ, అక్కడ క్యాడర్ కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ఎన్డీఏ కూటమి సందర్భంగా ఇటు ఏదైతే ఈ కూటమి సభ్యులంతా కూడా అటు ప్రత్యేకంగా తెలంగాణ మీద కూడా ఫోకస్ పెట్టేటువంటి అవకాశం ఉంది. తెలంగాణ మీద ఫోకస్ పెడితే ఖచ్చితంగా టీడీపీ ఓటు బ్యాంక్ అంతా కూడా మరలా ఎన్డీఏకి మారేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అక్కడ కూడా బీజేపీ కూటమి ఏదైతే ఉందో ఇది మరింత అక్కడ పుంజుకునేటువంటి అవకాశం ఉంది. ఇదంతా కూడా 2029 అదే 2028లో అక్కడ జరిగేటువంటి ఎన్నికల సమయానికి బలోపేతం చేసేందుకు ఉపయోగపడుతుందంటూ కూడా పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి. శశిరేఖ. ఓకే, ఏడుకొండలో మరొక విషయం ఏంటంటే గతంలో చంద్రబాబు నాయుడికి అలాగే రేవంత్ రెడ్డికి సత్సంబంధాలు ఉన్నాయి, స్నేహబంధం ఉంది అని అంటున్నారు. ఇప్పుడు ఇద్దరు కూడా కలవబోతున్నారంటారా? పాత మిత్రులు ఇప్పుడు ఇద్దరు కూడా కలవబోతున్నారంటారా? అంటే ఇప్పటికే ఏదైతే అటు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత ఆయన ఇప్పటికే ఒక సంతోషాన్ని అయితే వ్యక్తం చేశారు. అయితే గతంలో ఏదైతే ఇటు జగన్మోహన్ రెడ్డి రేవంత్ రెడ్డి సీఎం అయినప్పుడు కనీసం అతనికి శుభాకాంక్షలు కూడా తెలపలేదు. అయితే ఇప్పుడు మాత్రం ఈ సీఎం జగన్మోహన్ రెడ్డిని గద్దె దిగిన తర్వాత ఆయన చాలా ఆనందం వ్యక్తం చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతానికి ఏదైతే తన గురువైనటువంటి చంద్రబాబు నాయుడు మరొకసారి సీఎం కాబోతున్నాడని చెప్పి ఆయనకు శుభాకాంక్షలు కూడా తెలిపినట్టు తెలుస్తుంది. అయితే వీరిద్దరి మధ్య ఉన్నటువంటి గురు శిష్యుల సంబంధం ఒక రకంగా ఉంటే, మరోవైపు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య ఉన్నటువంటి ఈ యొక్క విభజనలకు సంబంధించి ఈ సమస్యను ఏ విధంగా పరిష్కరిస్తారంటే చంద్రబాబు నాయుడుకు అలాగే రేవంత్ రెడ్డికి మధ్య ఉన్నటువంటి సత్సంబంధాలు, వారి మధ్య ఉన్నటువంటి గురు శిష్యుల అనుబంధంతో ఖచ్చితంగా ఎటువంటి వివాదాలకు తావు లేకుండా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి
ఈ వాటాలన్నింటిలో కూడా ఖచ్చితంగా తీసుకొస్తారని చెప్పేసి తెలుస్తుంది. అయితే ఇప్పటికి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు మధ్య ప్రధాన సమస్య నీటి పంపకాల సమస్య అయితే మాత్రం చాలా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. దీనిపైన గతంలో కూడా టీఆర్ఎస్ టీడీపీ ఇటు ఏపీకి ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తుందని జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా ఆడుతుందని వారికి కావాల్సినటువంటి నీళ్లు ఇస్తున్నారంటే కూడా రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆరోపించారు. అయితే ఈసారి ఇప్పుడు జరిగేటువంటి ఈ యొక్క ఏదైతే మరొకసారి భేటీ కాబోతున్నారు కాబట్టి ఈ నీటి పంపకాలు అనేది ప్రధాన సమస్య. ఆస్తుల పంపకాలు అనేది ఏ క్షణాన్నైనా సరే పంచుకుని ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కానీ నీటి సమస్య అనేది మాత్రం ఇది రెండు రాష్ట్రాల ప్రజల మనోభావాలతో కలిసి ఉన్నట్టు కాబట్టి నీటి సమస్యను ఏ విధంగా అధిగమిస్తారనేది చూడాలి శశిరేఖ. ఓకే, మరొక విషయం ఏంటంటే తెలంగాణ ఏర్పాటు తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలు కూడా మధ్య విభజన పరిష్కారం అవుతాయంటారా? అంటే అటు తెలంగాణ కానీ ఇటు ఏపీ కానీ. అంటే రెండు రాష్ట్రాలకి మధ్య ఉన్నటువంటి సంబంధాలు ఏవైతే ఉన్నాయో ప్రజల మధ్య సంబంధాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. 10 సంవత్సరాల ఉమ్మడి రాజధానిగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించిన ఉమ్మడి రాజధానిలో ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళినటువంటి వ్యాపారస్తులు కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అక్కడ ఉండేటువంటి సెటిలర్స్ కానీ వీళ్ళంతా కూడా ఎప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఈ యొక్క తెలంగాణకు సంబంధించినటువంటి హైదరాబాదు అందరిది అనే భావంతోనే ఉన్నారు. ఇప్పుడు ఎప్పటికీ కూడా అదే పద్ధతిలో ఉంటారు. కానీ ఏంటంటే రాజకీయ నాయకుల మధ్య ఉన్నటువంటి కొన్ని విభేదాల కారణంగా గతంలో అనేక సమస్యలు అయితే తలెత్తాయి. దీని ద్వారా కూడా ఈ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు తీవ్ర ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్లలో ఉన్నటువంటి కొంతమంది వ్యాపారస్తులు రియల్ ఎస్టేట్ కానీ ఇతర రంగాలకు చెందినటువంటి వ్యక్తులంతా కూడా హైదరాబాద్ వెళ్లి వారు స్వేచ్ఛగా అక్కడ బతకగలుగుతున్నారు. అయితే ఇప్పుడు అదే వరవడిని కొనసాగిస్తారు. కానీ ఏదైతే విభజన సమయంలో 10 సంవత్సరాల ఏదైతే హామీ ఉందో 10 సంవత్సరాల ఉమ్మడి రాజధాని హామీ మాత్రం మొన్న 30వ తారీఖుతో అయితే ముగిసినటువంటి పరిస్థితి. అయితే రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా ఇప్పుడు ఉమ్మడి రాజధాని పూర్తయిపోయినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రావాల్సినటువంటి ఆస్తులన్నింటినీ ఇవ్వడంలో కేంద్రం కూడా ఖచ్చితంగా జోక్యం చేసుకుంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ఏదైతే ఎన్డీఏ ఉందో ఇప్పుడు ఇక్కడ టీడీపీకి సపోర్ట్గా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి వాటాలన్నీ కూడా ఖచ్చితంగా వస్తాయని చెప్పేసి ప్రజలైతే ధీమా వ్యక్తం చేస్తున్నారు. శశిరేఖ. ఓకే, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ఏడుకొండలు. తెలుగు రాష్ట్ర రాజకీయాలు ఇంట్రెస్ట్గా మారాయి. గురు శిష్యుల బంధం నా భూతో నా భవిష్యత్తు అన్నట్టు మారాయి ఇక్కడి పాలిటిక్స్. పాత మిత్రులు ఇప్పుడు కలవబోతున్నారా? కూటమికి జై కొట్టిన రేవంత్ సైకిల్తో దోస్తీ చేయనున్నారా అంటే అవుననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం వరంగల్. ఐదేళ్ల తర్వాత తెలుగు గడ్డపై మళ్లీ పసుపు పతాకం రెపరెపలాడింది. 3 పార్టీల కూటమి 3 ప్రాంతాలను కొల్లగొట్టింది. పేదలకు పెద్దలకు మధ్య యుద్ధం అంటూ ఎన్నికలకు వెళ్లిన అధికార పార్టీని ప్రజలు పక్కకు పెట్టేశారు. పసుపు పెనుగాలికి దాదాపు అన్ని జిల్లాల్లో వైసీపీ తుడిచిపెట్టుకుపోయింది. 164 సీట్లతో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి రికార్డు స్థాయి గెలుపు అందుకుంది. టీడీపీ 135, జనసేన 21, బీజేపీ 8 స్థానాల్లో విజయబావుట ఎగరవేశాయి. 5 ఏళ్లు అధికారంలో ఉన్న వైసీపీ కూటమి సునామీలో తుడిచిపెట్టుకుపోయింది. ఘోర పరాభవాన్ని చవిచూసింది. గత ఎన్నికల్లో 151 సీట్లు సాధించిన వైసీపీ ఈసారి 11 సీట్లతో సర్దిపెట్టుకుంది.
తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. చంద్రబాబు శిష్యుడిగా పేరున్న రేవంత్ రెడ్డి తెలంగాణకు ముఖ్యమంత్రి కావటం, ఏపీలో ఇప్పుడు బాబు సీఎం కాబోతూ ఉండటంతో ఇరు రాష్ట్ర రాజకీయ సంబంధాలు మరోసారి చర్చకు వస్తున్నాయి. తెలంగాణ ఏర్పాటు తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలు అపరిష్కృతంగానే ఉన్నాయి. వీటన్నిటికీ ఇప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో లేదో చూడాలి. విభజన తర్వాత రెండు రాష్ట్రాల తొలి ముఖ్యమంత్రులైన చంద్రబాబు, కేసీఆర్ మధ్య పెద్దగా సత్సంబంధాలు లేవు. ఆ మాటకొస్తే ఏపీ సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి కేసీఆర్ వచ్చారు. ఆ తర్వాత పలు సందర్భాల్లో కలిశారు, కానీ మళ్లీ దూరం పెరిగింది. ఏపీ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతల విమర్శలు, దానికి వైసీపీ నేతల కౌంటర్లు, ఇలా కాలం గడిచింది. ఇటీవల తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమి తర్వాత కేసీఆర్ని మరోసారి సీఎం హోదాలో జగన్ పరామర్శించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ అందించడానికి వరంగల్ నుంచి భాస్కర్ ఫోన్ ఇన్ లో ఉన్నారు. భాస్కర్, చెప్పండి. ఏపీ అసెంబ్లీ లోక్సభ స్థానాలు సంబంధించిన కౌంటింగ్ అనే పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ పార్టీ ఏర్పడినటువంటి టీడీపీ పార్టీకి వచ్చిన మిత్రపక్షం బేస్ లో బీజేపీ, జనసేన పార్టీల అధికారంలో రావడం ఇలా శుభ సూచకం అని చెప్పేసి. హలో, చెప్పండి భాస్కర్. శుభ సూచకం అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం యోచిస్తున్న పరిస్థితి. దానిలో భాగంగానే ఏపీ ముఖ్యమంత్రిగా 9వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి చంద్రబాబు నాయుడు, ప్రస్తుతం తెలంగాణ సీఎం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఇద్దరు పాత మిత్రులు కలిసి టీడీపీలో పనిచేసిండు. రేవంత్ రెడ్డి చంద్రబాబు శిష్యునిగా రాష్ట్రంలో కావచ్చు దేశవ్యాప్తంగా చంద్రబాబుకు అతి సన్నిహితమైన దగ్గరైనటువంటి మిత్రుడు, చాలా దగ్గరైనటువంటి శిష్యుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి వాళ్ళ రెండు రాష్ట్రాల్లో మిత్రపక్షంగా ఉన్నటువంటి రెండు సత్సంబంధాలతోటి తెలంగాణకు రావాల్సిన వాటర్లు కావచ్చు, ఇలా కృష్ణా జలాలకు సంబంధించిన వాటా కావచ్చు, గోదావరికి సంబంధించిన అనేక నీటి వాటర్లకు సంబంధించిన పంపకాలకు సుముఖంగా అవుతుంది, ఈజీగా అయిపోతుంది. ఎలాంటి భేషజాలు లేకుండా, ఎలాంటి ఇబ్బంది లేకుండా తెలంగాణకు రావాల్సిన వాటా పూర్తి స్థాయిలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని పరిష్కారం చేస్తే తెలంగాణకు తప్పకుండా న్యాయం జరుగుతుంది. అదేవిధంగా రెండు రాష్ట్రాలు కూడా ఇప్పటిదాకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి రాజధానికి ఉన్నటువంటి హైదరాబాద్ ఇప్పటికి తెలంగాణకే పరిమితమైన పరిస్థితి. నిన్నటి వరకు కూడా రెండు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు ఉమ్మడి రాజధాని ఉన్నటువంటి హైదరాబాద్ ని మొన్నటితోటి జూన్ 2 తోటి విడిపోయిన పరిస్థితి. ప్రస్తుతం ఓన్లీ తెలంగాణకు రాజధానికి ఉన్నటువంటి దాంతో పాటు అదేవిధంగా తెలంగాణకు ప్రత్యేకంగా అయిపోయింది. దానికి ఉన్నటువంటి చట్టంలో ఉన్నటువంటి ఏదైతుందో కేంద్రం. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ భాస్కర్. ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. చూస్తూనే ఉండండి BRK న్యూస్.